హలో అండి. వెల్కమ్ టు నందన్ ఆల్ ఇన్ వన్. ఇవాళ టేస్టీగా ఇంకా హెల్తీగా మినప సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చూస్తాము. ఇక్కడ నేనైతే ఒక గ్లాస్ నిండా పొట్టు మినపగుళ్ళు తీసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే నార్మల్ మినపబ్యాళ్ళు కూడా తీసుకొని వేయించుకోవచ్చు. ముందుగా ఒక పాన్ తీసుకొని అందులో ఈ మినపబ్యాళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలి. రంగు మారేంత వరకు, వాసన కూడా చాలా మంచి సువాసన వస్తుంది. అంతవరకు బాగా వేయించుకోవాలండి. కలర్ మారిన వెంటనే ఆఫ్ చేసుకోవచ్చు. చల్లారేంత వరకు ఉంచుకొని ఏ గ్లాస్తో అయితే మనం మినపగుళ్ళు తీసుకున్నామో అదే గ్లాస్లో బెల్లం కూడా కొలుచుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. రెండు సపరేట్గా మిక్సీ పట్టుకోండి. మన పిల్లల లంచ్ బాక్స్లో లేదంటే స్నాక్స్ బాక్స్లో ప్రతిరోజు ఒక సున్నుండ పెట్టండి. వాళ్ళ ఎముకలు చాలా గట్టి పడతాయి. ఎందుకంటే ఇది మనం నెయ్యితో తయారు చేస్తాం కాబట్టి. చూసారా ఎంత మెత్తగా పొడిగా తయారైందో. ఇప్పుడు బెల్లం కూడా సేమ్ మిక్సీ జార్లో ఇంతే మెత్తటి పొడిలాగా చేసుకుందామండి. బరకగా అస్సలు ఉండకూడదు. తినేటప్పుడు రుచి అనిపించదు బరకగా ఉంటే. బెల్లం కూడా ఇప్పుడు మెత్తగా పొడిలాగా అయిపోయింది కదా. ఒకసారి రెండు బాగా కలుపుకోండి. ఇంకా బరకగా ఉంది అనిపిస్తే ఒకసారి రెండు కలిపి మిక్సీ చేసేయండి. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే నెల రోజులైనా నిలువుంటాయి. హెల్దీ అండ్ టేస్టీ కాబట్టి ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసి పెట్టుకుంటే ప్రతిరోజు ఒకటి తినచ్చు. ఇప్పుడు ఒక ప్యాన్లో 150 గ్రాముల దాకా నెయ్యి తీసుకొని కొంచెం వేడి చేసుకొని మనం మిక్సీ చేసుకున్న పొడి ఉంది కదా అందులో కలిపేసుకోవాలి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే బాగా కలుపుకున్నారనుకోండి బాగా పడుతుందండి నెయ్యి. ఇప్పుడు చిన్న చిన్న వంటల్లాగా చేసుకోవాలి. అంతే, చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని స్టోర్ చేసుకుంటే మన టేస్టీ సున్నుండలు రెడీ అవుతాయి. కావాలి అనుకున్న వాళ్ళు జీడిపప్పులు కూడా వేసుకొని వేయించి పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్న వాళ్ళు యాలకల పొడి కూడా వేసుకోవచ్చు. నాకైతే రెండు ఇష్టం లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను. ఎలా అనిపించింది మన టేస్టీ అండ్ హెల్దీ సున్నుండలు? నచ్చినాయా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.